హాయ్ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. ఈరోజైతే క్యాటరింగ్ స్టైల్ వంకాయ కర్రీ అయితే చూద్దాం రండి. ఈ కర్రీలోకి మసాలా కోసం కొబ్బరి, వేరుశనగపప్పు వేయించుకొని పట్టా, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసి మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాం. గుత్తి వంకాయ కూర తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడైతే టమాటా, ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలకి కర్ణ రాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గుప్పెడంత కరివేపాకు కూడా వేయాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులో యాడ్ చేసేసి ఇందులోనే టేస్ట్ తగిన సాల్ట్, కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపి మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి. ఈ టమాటా, ఆనియన్ సన్నని మంట మీద ఉడికి మెత్తటి గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను చెప్పే ఈ తీరులో వంకాయ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. టేస్ట్ తగినట్టుగా మీరు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కారం వేస్తే మరీ కారంగా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ని అయితే మనం వేసి మొత్తం మసాలాకి పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా మసాలాకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇంకా మంచిది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఈ మసాలా నుంచి ఆయిల్ అయితే పైకి రిలీజ్ అవుతూ ఉన్నప్పుడైతే మనం ఇంకా ఈ ఫ్రై చేయడం అనేది ఆపేయాలి. ఎందుకంటే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసి ఈ వంకాయలకి మసాలాలు పట్టే విధంగా మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ వంకాయల పైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. అంటే 50% అయితే వంకాయలు ఉడికే విధంగా అయితే మనం మగ్గించుకుందాం. ఇప్పుడు గోరంత చింతపండు అలా వాటర్లో వేసి అయితే పక్కన పెట్టుకుందాం. చూడండి ఎట్లాగా ఫ్రై అయిపోయిందో. 50% వంకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేయాలి. వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. 80% వరకు అయితే వంకాయ అయితే ఉడికిపోయింది. సో ఇంకొక 10 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే పూర్తిగా ఉడికిపోయింది. కర్రీ కూడా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు చింతపండు వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టకుండా ఇలాగే మగ్గించుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్లో వంకాయ కర్రీ అయితే రెడీ. ఇది బిర్యానీలోకి కానీ, చపాతీ, పూరి, బగారా రైస్ సూపర్ కాంబినేషన్ అండి. చాలామంది నాన్ వెజ్ తినరు. ఇలా కర్రీ చేసుకొని అయితే తింటే చాలా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. వంకాయ ముక్క చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది కదా మీకు. అయితే వెంటనే ట్రై చేసేసి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.